ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు అనంతం. వైసీపీ పాలనలో ఏపీలో ఎన్నడూ లేని విధంగా టీడీఆర్ బాండ్ల జారీలో భారీ స్కామ్ జరిగింది. పురపాలక శాఖ ప్రాథమిక విచారణలో వేల కోట్ల అక్రమాలు వెలుగు చూశాయి. కూటమి ప్రభుత్వ దర్యాప్తులో జగన్ రెడ్డి సర్కారులో జరిగిన టీడీఆర్ బాండ్ల అక్రమాలపై డొంక కదులుతోంది. పట్టణ ప్రణాళిక విభాగంపై జరిపిన సమీక్షలో టీడీఆర్ బాండ్ల రూపంలో జరిగిన కోట్ల రూపాయల దుర్వినియోగం వెలుగు చూసింది. ముఖ్యంగా విశాఖపట్నం, తణుకు, తాడేపల్లిగూడెంలో, గుంటూరు, తిరుపతి నగరాల్లో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అక్రమాలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. సాధారణంగా ప్రభుత్వాలు రోడ్ల విస్తరణ లేదా మరేదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రైవేటు స్థలాలు సేకరిస్తుంటాయి. ఈ భూములను గజాల్లో తీసుకుంటుంది. ఇలా సేకరించిన ప్రైవేటు స్థలాల యజమానులకు టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ బాండ్లు జారీ చేస్తుంటాయి. దీనిని జగన్ సర్కార్లోని వైసీపీ నేతలు సద్వినియోగం చేసుకున్నారు. కోట్లాది రూపాయల అప్పనంగా బొక్కేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు పనికిరాని చాలా స్థలాల్ని అనూహ్యంగా ధరలు పెంచేసి ప్రభుత్వం పేదలకు ఇళ్లతో పాటు ఇతర కార్యక్రమాల కోసం చేపట్టిన ప్రాజెక్టులకు విక్రయించి వైసీపీ నేతలు బినామీలతో టీడీఆర్ బాండ్లు తీసుకున్నారన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇందులో అధికారుల పాత్ర కూడా కీలకంగా మారింది. ఇప్పుడు అదే అధికారుల ద్వారా కూటమి సర్కార్ టీడీఆర్ బాండ్ల అవినీతి వెలికి తీయాలని ఒత్తిడి తెస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై డొంక కదులుతోంది. తణుకు, తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ భారీ స్కామ్లో దాదాపు 700 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమిక విచారణలో తేల్చింది. అప్పట్లో ఆ రెండు నియోజకవర్గాలకు ప్రజాప్రతినిధులుగా వ్యవహరించిన ఇద్దరు వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్లు తేల్చారు. వాస్తవంగా ఇక్కడ 20 ఎకరాలకు సంబంధించి 36 కోట్ల రూపాయల విలువైన బాండ్లను ఇవ్వాల్సి ఉంది. కానీ అధికారంలో ఉన్న వైసీపీ భూమి రేటును పెంచడమే కాకుండా వాస్తవంగా ఇవ్వాల్సిన 1:2 నిష్పత్తిలో కాకుండా 1:4 నిష్పత్తిలో టీడీఆర్ బాండ్లు జారీ చేయించారు. అదే తరహాలో తాడేపల్లిగూడెంలో కూడా స్కామ్ జరిగింది. తాడేపల్లిగూడెం శివారులోని కోడేరు, నల్లజర్ల రోడ్డు వద్ద 3000 చదరపు గజాల స్థలాన్ని సేకరించారు. నిబంధనల ప్రకారం 18 కోట్ల రూపాయల విలువైన బాండ్లను జారీ చేయాల్సి ఉండగా 36 కోట్ల రూపాయల విలువైన బాండ్లను జారీ చేశారు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే తమ స్థలాలను ప్రభుత్వం సేకరించినట్లు కానీ, పరిహారం నిమిత్తం బాండ్లు జారీ చేసినట్లు కానీ ఆ స్థలాలకు సంబంధించిన అసలు యజమానులకే తెలీదు. గుంటూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీ స్కామ్ జరిగింది. గుంటూరు శివార్లలోని స్థలం కమర్షియల్కు మార్పిడి చేసి మార్కెట్ రేటు కంటే 2 రెట్లు అధికంగా ధర పెంచేశారు. ఓ టౌన్ ప్లానింగ్ అధికారులతో సాయంతో వైసీపీ నేతలు దోపిడీకి తెరదీశారు. ఒక వ్యక్తికి 1331 చదరపు గజాల స్థలం ఉండగా దానికి మార్కెట్ రేటును 2 రెట్లు పెంచి 10.65 కోట్లకు బాండ్లు ఇచ్చారు. అందులో సగం మొత్తాన్ని టౌన్ ప్లానింగ్కు చెందిన ఓ అధికారులకి అందినట్లు అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విధంగా ఒక్కరి నుంచే సుమారు 5 కోట్లకు పైగా లబ్ధి పొందారు. ఇలా మిగిలిన 48 మంది లబ్ధిదారుల నుంచి 100 కోట్లకు పైగా దండుకున్నట్లు సమాచారం. ఇక విశాఖ కేంద్రంగా జరిగిన టీడీఆర్ కుంభకోణంలో ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు విశాఖకు చెందిన ఆ పార్టీ నేతలు ఎంతో మంది ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మేయర్ గొలగాని హరివెంకట కుమారి, అప్పటి కమిషనర్లు అందరూ వైసీపీ నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారన్న ఆరోపణలు ఉన్నాయి. బక్కన్నపాలెం సర్వే నంబర్ 2లో 10 ఏళ్ల కిందట జీవీఎంసీ అభివృద్ధి చేసిన రోడ్డులో 2 ఎకరాలు కోల్పోయినట్లుగా ఒక వ్యక్తికి 120 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. దశపల్లా భూమిలో 40 అడుగుల రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోతున్నారంటూ వైసీపీ ముఖ్య నేత ఒకరు పరిహారంగా జీవీఎంసీ నుంచి 120 కోట్ల విలువైన బాండ్లు తీసుకునేందుకు పావులు కదిపారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో ఆటలు సాగలేదు.
అటు తిరుపతిలోనూ టీడీఆర్ బాండ్ల పేరుతో వైసీపీ నేతలు 500 కోట్లు దోచుకున్నట్లు తెలుస్తోంది. మాస్టర్న్ రోడ్ల పేరుతో తిరుపతిలో 18 రోడ్లు వేయాలని మున్సిపల్ కౌన్సిల్లో అప్పటి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి చేసిన తీర్మానాన్ని కౌన్సిల్ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే భూ యజమానులతో సంప్రదించకుండా బలవంతంగా ఇష్టానుసారంగా భూసేకరణ చేశారంటూ 50 మందికి పైగా బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా కూడా లెక్క చేయకుండా నగరపాలక సంస్థ ఎంఆర్ఓ కార్యాలయంలోని కొంతమంది అవినీతి అధికారులు అప్పటి అధికార పార్టీ నాయకుల అండదండలతో టీడీఆర్ బాండ్లను తక్కువ ధరకు అమ్మాలని లాక్కున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణగా మొత్తంగా టీడీఆర్ స్కామ్ చాలా ప్రాంతాల్లో వెలుగు చూసినట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏం జరిగింది అనే దాని మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, వైసీపీ హయాంలో ఎన్నో కుంభకోణాలు విశాఖపట్నంలో జరిగాయి. అందులో అతిపెద్దది కూడా టీడీఆర్ కుంభకోణం అని చెప్పవచ్చు. ఎంపీ విజయసాయిరెడ్డి అలాగే అప్పటి మంత్రులు కూడాను కనుసన్నల్లోని కుంభకోణం జరిగిందని కూడా అప్పటి ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించి, అంతేకాకుండా మేయర్ గొలగాని హరివెంకట కుమారి, అప్పుడు జీవీఎంసీ కమిషనర్లు అందరూ కూడాను ఈ నేతలకి ఈ టీడీఆర్ కుంభకోణం విషయంలో పూర్తిగా సహకరించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి, ప్రజాధనం వృధా అవుతుందని కూడాను వారి అభిప్రాయం మొదటగా తెలుసుకున్నారు. సార్, టీడీఆర్ కుంభకోణం జరిగిందని మీరు గతంలో ఆరోపించారు. ఎంత జరిగింది అనుకుంటున్నారు? టీడీఆర్ గడిచిన 5 ఏళ్లలో కూడా మేము యుద్ధం చేశాం. 5 సంవత్సరాల్లో ఆర్థిక రాజధాని విశాఖపట్నం చేస్తానన్న మాట అక్కడ ఉంచితే ప్రకృతి సంపదని టీడీఆర్ పేరు రూపంలో మొత్తం దోచుకు తిన్నారు. ఇప్పుడు కోటిపేట దూరంలో ఉన్నటువంటి మధురవాడ బక్కనపాలెం నుండి జాతీయ రహదారి నుండి బక్కనపాలెం 13 ఏళ్ళ కిందటి పోయింది 2 ఎకరాలు. ఇప్పుడు 208 కోట్లు అది ఎవరో కడప బ్యాచ్ వచ్చి దోచుకు తిన్నారు. అది అట్లా ఉంచితే 65 కోట్లు ఇక్కడ నగరంలో ఎంవివి సత్యనారాయణ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఎప్పుడో మాస్టర్ ప్లాన్లో పోద్దని దోచుకు తిన్నారు. ఇది కాకుండా ఎంవివి సిటీ జాతీయ రహదారి పక్కన క్రికెట్ స్టేడియం దగ్గర ఉన్నటువంటి ఎంవివి సిటీ పక్కన ఆయన ఎంవివి సిటీకి రోడ్డు వేసుకున్నాడు ప్రభుత్వ భూమిలో. దానికి కూడా టీడీఆర్ పేరుని చేశారు. ఇలాగ విశాఖపట్నం జిల్లాలో మాకు సమాచారం ఉన్నంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి 5 సంవత్సరాలు విశాఖ జిల్లాని అభివృద్ధి చేయడానికి కావలసిన నిధులన్నీ దోచుకు తిన్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మేము కోరేది ఒకటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఒక్క టీడీఆర్ని రాష్ట్ర వ్యాప్తంగా మీరు విచారణ జరిపి స్వాధీనం చేసుకుంటే ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఉన్నటువంటి కూటమికి 5 సంవత్సరాల బడ్జెట్ నిధులు ఏ రకంగా ఇబ్బంది పడకుండా ఉంటాయనేది సిపిఐగా మా ఆరోపణ. దీన్ని ఖచ్చితంగా మీరు అమలు జరిపితే నిధులకి ఏ ఇబ్బంది పడకూడదు అనేది, పడవలసిన పని లేదనేది మా విజ్ఞప్తి. మనతో మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు వామపక్ష నేతలు. ఏమనుకుంటున్నారు ఈ 5 ఏళ్ల టీడీఆర్ కుంభకోణంపై? గత 5 ఏళ్ల ప్రభుత్వం తీవ్రమైనటువంటి అవినీతి కుంభకోణంలో కూరుకుపోయిందని చెప్పడానికి గతం నుండి ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వం వారిదే ఉన్నప్పుడు దాని మీద పెద్ద చర్చ జరగలేదు. ఈ టీడీఆర్లు అనేవి కార్పొరేషన్లు ఈ మున్సిపాలిటీ పరిధుల్లో డెవలప్మెంట్ పేరు మీద తమకు కావలసినటువంటి వ్యక్తుల భూములకి ఆ భూముల విలువకు మించి అదనంగా ఆర్థిక లబ్ధి చేకూర్చేలాగా జరిగిన భారీ కుంభకోణంగా మేము భావిస్తూ ఉన్నాం. దాదాపుగా రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాలు, కీలకమైనటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని వాళ్లకు కావలసినటువంటి వ్యక్తులకు సంబంధించిన ప్రైవేటు వ్యక్తుల భూములకు అప్పనంగా 1000 కోట్ల రూపాయల్ని కట్టుబెట్టింది గత వైసీపీ ప్రభుత్వం. మేము అనుకుంటున్నది ఏంటంటే దాదాపుగా 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలని ప్రైవేటు వ్యక్తులకు వాళ్ళు కట్టబెట్టారనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ చేస్తే ఆ ప్రైవేటు వ్యక్తుల ముసుగులో దోచుకున్నటువంటి రాజకీయ రాబందులు బయటకు వస్తారు. దీనికి తోడు ఈ కుంభకోణాలకి పూర్తిగా సహకరించినటువంటి అధికార యంత్రాంగం మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి
సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో మాట్లాడడానికి జనసేన సీనియర్ నేత కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఉన్నారు. ఈ విషయం మీద గతంలో కూడా పోరాటం చేశారు. సార్ ఏంటి సార్ ఇవన్నీ తెచ్చుకున్నారు, ఏంటి ఇదంతా ఎంత మేరకు టీడీఆర్ కుంభకోణం జరిగింది అనుకుంటున్నారు? సాక్షాత్తు విశాఖ వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి తీసుకున్నటువంటి క్రైస్తవుల ఆస్తులు ఏదైతే దోచుకున్నాడో సిబిసిఎన్సి ఆస్తులకు సంబంధించి 30 మీటర్ల ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ 30 మీటర్ ఉన్న రోడ్డుని 45 మీటర్ల రోడ్డుకి విస్తరించడానికి గాను సిబిసిఎన్సి క్రైస్తవ ఆస్తులు టీడీఆర్ని 63 కోట్ల రూపాయలు టీడీఆర్, అసలు టీడీఆర్ సర్టిఫికేట్కి డోర్ నెంబర్ లేనిదే డోర్ నెంబర్ 0 అని పెట్టారు చూడండి. అంటే ఈ టీడీఆర్ ఎంత విలువ చేస్తుందో కూడా ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ లేదు. అది జియో నెంబర్ ఎంఎస్ నెంబర్ 345 ఆఫ్ 2006 మాస్టర్ ప్లాన్లో భాగంగా అని చెప్పి దీంట్లో పొందుపరిచి వీళ్ళు రెండు రెట్లు టీడీఆర్ ఇవ్వాలి. ఈ టీడీఆర్లో పొందుపరిచిన జియో అయితే కానీ 4 రెట్లు టీడీఆర్ 1505 స్క్వేర్ మీటర్లు ఇంటూ 4 6020 స్క్వేర్ మీటర్లు టీడీఆర్ అంటే 63 కోట్ల రూపాయల టీడీఆర్ని ఎంవివికి దారాదత్తం చేయడం దొడ్డిదారిలో ఒక ఇష్యూ అయితే, ఇదే బక్కనపాలెంలో ఉన్నటువంటి ఇంకొక టీడీఆర్ ఇది 208 కోట్ల రూపాయల టీడీఆర్. చనిపోయినటువంటి మనిషికి ఈ యొక్క టీడీఆర్ యొక్క హక్కుదారుడు చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని వాళ్ళ వారసులను బతికించి తీసుకొచ్చినట్టు చూపించి ఈ టీడీఆర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మావయ్య అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు అడ్డగోలుగా ఈ టీడీఆర్ కొట్టేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఒక బ్రోకర్కి టీడీఆర్ చేయడానికి కోసం జీపే కొవ్వూరులో చేశారు. దాని వెంటనే టీడీఆర్ వచ్చిన వెంటనే ఆ టీడీఆర్ రైట్స్ని కూడా వీళ్ళు వెంటనే డాక్యుమెంట్స్ మార్చేశారు. ఇది చూస్తే 208 కోట్ల రూపాయల టీడీఆర్ బక్కనపాలెం టీడీఆర్ని చనిపోయిన వ్యక్తికి జీవీఎంసీ అధికారులు డోర్ నెంబర్ లేకుండా ఏ విధంగా ఇచ్చారు. మరి ముఖ్యంగా విజయసాయిరెడ్డి దస్పల భూములు ఏదైతే వాళ్ళ కూతురికి అల్లుడికి దారాదత్తం చేశాడో 1000 కోట్ల రూపాయల టీడీఆర్ 40 అడుగుల రోడ్డుని కాస్త 80 అడుగుల రోడ్డు చేస్తానని చెప్పి 1000 కోట్ల రూపాయల టీడీఆర్కి కార్యాచరణ రూపొందిస్తే జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానికులతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి ముఖ్యంగా జాలార్పేట మత్స్యకారుల గ్రామం 100 ఏళ్ల చరిత్రటువంటి మత్స్యకార గ్రామంలో 3300 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టీడీఆర్ కాజేసేటువంటి ప్రయత్నం చేస్తే మత్స్యకార గ్రామస్తుల్ని కాపాడి ఆ టీడీఆర్ ఇవ్వకుండా నిలుపుదల చేసిన కార్యక్రమం చేశాం. మరి ముఖ్యంగా విజయసాయిరెడ్డి తన యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో తోట సత్యనారాయణ ఎవరైతే మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ వాళ్ళ తమ్ముడు కొట్టు మురళీకృష్ణ ఎన్సీసీ భూములు ఏవైతే రాయించుకున్నారో ఆ భూముల్లో 40 అడుగుల రోడ్డుని కాస్త 80 అడుగుల రోడ్డు చేయడానికి 600 కోట్ల రూపాయల టీడీఆర్ ప్రతిపాదన పెట్టినటువంటి వైనాన్ని కానీ ముఖ్యంగా ఎంవివి బిలాల్ కాలనీ ఏదైతే సీతందార్ బిలాల్ కాలనీ ఉందో ఆ బిలాల్ కాలనీ దగ్గర 200 కోట్ల రూపాయల టీడీఆర్ కాజేసే ప్రయత్నం చేయడంలో కానీ విశాఖ జీవీఎంసీ నగర పరిధిలో 100 కోట్ల రూపాయల టీడీఆర్లు జీవీఎంసీలో వైసీపీ నేతలు కొట్టేశారనడానికి సాక్ష్యాధారాలతో ఉన్నాయి. వీటిలన్నింటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి జనసేన పార్టీ పదే ఆధారాలతో చూపించడం జరిగింది. ఖచ్చితంగా టీడీఆర్ భూభాగోతంపై మొత్తం వ్యవహారం జరిపిస్తే కొన్ని 100 కోట్ల రూపాయల టీడీఆర్ యొక్క ఆస్తులు రద్దు చేసి కాజేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద ఆ పరిస్థితి వైసీపీ హామీలో కోట్లాది రూపాయల టీడీఆర్ కుంభకోణం జరిగిందని దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని ఇక్కడ వామపక్షాలు జనసేన పార్టీ నేతలు కోరుతున్నారు. వార్ టు హైదరాబాద్.